శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 26వ సర్గము. కిష్కింధకు విచ్చేసి సుగ్రీవుని పట్టాభిషిక్తుని గావింపుడు అని మారుతి శ్రీరాముని అభ్యర్థించుట. తండ్రి ఆనతి మేరకు తాను నగరమున ప్రవేశింపరాదనియు ప్రస్రవణగిరియందే ఉండెదననియు శ్రీరాముడు తెలుపుట. రాజ్యాభిషిక్తుడవై వర్షాకాలము ముగిసిన పిమ్మట సీతాన్వేషణ ప్రయత్నమును ప్రారంభింపుము అని రామచంద్రుడు సుగ్రీవుని ఆదేశించుట. సుగ్రీవుడు తాను పట్టాభిషిక్తుడై అంగదుని యువరాజును చేయుట. వాలికి దహన సంస్కారాది ఉత్తరక్రియలు ముగిసిన పిమ్మట సుగ్రీవుడు స్నానాదులను ముగించుకొనెను. కాని అతడు ఇంకనూ దుఃఖము నుండి తేరుకొనలేదు. అప్పుడు ముఖ్యులైన వానర సచివులు ఆ వానర ప్రభువు చుట్టూను చేరి నిలబడిరి. ఎట్టి కార్యములనైనను సులభముగా సాధింపగలవాడు మహాబాహువు అయిన శ్రీరాముని యొద్దకు సుగ్రీవాది వానరులు ఎల్లరునూ మహర్షులు బ్రహ్మదేవుని కడకు వలె చేరి అంజలి ఘటించి నిలిచిరి. అంతటా మేరుపర్వతము వలె గంభీరుడు, ఉదయసూర్యుని వలె శోభిల్లు ముఖము గలవాడు, వాయుసుతుడు అయిన హనుమంతుడు శ్రీరామునకు నమస్కరించి ఇట్లు పలికెను. ప్రభూ, తాత ముత్తాతల నుండి వచ్చుచున్నదియు సులభముగా లభ్యము కానిదియు అయిన వానర మహాసామ్రాజ్యము నీ అనుగ్రహము వలన సుగ్రీవునకు ప్రాప్తించెను. నీ ఆజ్ఞ అయినచో ఆ మహాత్ముడు బంధుమిత్రులతో గూడి శుభప్రదమైన కిష్కింధానగరమున ప్రవేశించి సమస్త కార్యములను చేపట్టగలడు. ప్రభూ, ఈ వానరోత్తముడు వివిధములగు సుగంధ జలములతోడను ఔషధములతోడను విధి విధానముగా పట్టాభిషిక్తుడైన పిమ్మట అమూల్యములగు రత్నములతోడను హారములతోడను నిన్ను భక్తి శ్రద్ధలతో అర్చింపగలడు. రమ్యమైన ఈ కిష్కింధానగరమున ప్రవేశించి వానర రాజ్యమునకు సుగ్రీవుని పట్టాభిషిక్తుని గావింపుము. ఆ విధముగా వానరులందరికీ సంతోషమును గూర్ప ప్రార్థన. శత్రుసూదనుడును ప్రజ్ఞాశాలియు వాక్చతురుడును అయిన శ్రీరాముడు హనుమంతుని పలుకులను విని ఆయనతో ఇట్లనెను. ఓ సౌమ్యుడా, 14 సంవత్సరముల వనవాస కాలము ముగియు వరకును నేను గ్రామమున గాని నగరమున గాని ప్రవేశింపరాదు. ఇది మా తండ్రి ఆజ్ఞ. వీరుడు వానరశ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు వివిధములగు సంపదలతో తులతూగుచూ మనోహరముగా ఉన్న కిష్కింధలో ప్రవేశించి వెంటనే రాజ్యాభిషిక్తుడగుగాక. హనుమంతునితో ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవునకు ఇట్లు సూచించెను. ఓ వీరుడా, నీవు లోక వ్యవహార దక్షుడవు. ఈ అంగదుడు సత్ప్రవర్తన గలవాడు, మిక్కిలి బలశాలి, పరాక్రమవంతుడు. కనుక ఇతనిని యువరాజుగా పట్టాభిషిక్తుని గావింపుము. నీ అన్నయగు వాలి యొక్క కుమారుడు అంగదుడు శ్రేష్ఠుడు, పరాక్రమమున అతని అంతటివాడు, గట్టి ధైర్య సాహసములు గలవాడు, యువరాజుగా ఉండదగినవాడు. వర్షములు కురిసెడి 4 మాసములు వార్షికములు అని పేర్కొనబడును. మొత్తముగా కలిపి దీనిని వర్షాకాలము అని అందురు. బాగుగా వానలు పడు అనగా వర్షాకాలమునకు సంబంధించిన 4 మాసములలో ఈ శ్రావణ మాసము మొదటిది. ఓ సౌమ్యుడా, సీతాన్వేషణ ప్రయత్నమునకు ఈ వర్షాకాలము అనువైనది కాదు. కనుక నీవు సుఖముగా నుండెడి కిష్కింధకు వెళ్ళుము. నేను లక్ష్మణునితో గూడి ఈ ప్రస్రవణగిరియందే నివసించెదను. ఓ సత్పురుషుడా, ఈ పర్వత గుహ మిగుల విశాలమైనది, రమ్యమైనది. ఇచట వీచిడి గాలులు హాయిని గొల్పునవి. కమలములకును కలువలకును నిర్మల జలములకును ఇక్కడ కుదువలేదు. కార్తీక మాసము ప్రారంభముకు కాలమున అనగా ఆశ్వయుజమాసము ముగియు సమయమున నీవు రావణవధకై సేనలను సంసిద్ధపరచము. ఇదియే మా సూచన. ఇంక నీవు నీ నగరమున ప్రవేశింపుము. నీ రాజ్యమున పట్టాభిషిక్తుడవై నీవు మిత్రులను సంతోషపరచుము. శ్రీరాముడు ఇట్లు ఆదేశించిన పిమ్మట వానరప్రభు అయిన సుగ్రీవుడు ఇంతవరకును వాలిచే పరిపాలింపబడిన రమ్యమగు కిష్కింధా నగరమున ప్రవేశించెను. అంతకు ముందే వేల కొలది వానరులు కిష్కింధలో ప్రవేశించియుండిరి. ఇంతలో నగరములో ప్రవేశించిన వానరప్రభువు సుగ్రీవునకు నమస్కరించి వారు ఆయన చుట్టూనూ చేరిరి. అనంతరము పౌరులెల్లరూ భక్తి శ్రద్ధలతో ఆ ప్రభువును దర్శించి భూమిపై సాగిలబడి నమస్కరించిరి. పరాక్రమశాలి అయిన సుగ్రీవుడు పౌరులను అందరినీ లేవనెత్తి ఆత్మీయముగా సంభాషించెను. పిమ్మట ఆ మహాబలశాలి వాలి యొక్క
ప్రశాంతమైన అంతఃపురమున అడుగిడెను. పిమ్మట వానర ప్రభువుకు సుగ్రీవుడు సభాస్థలికి రాగా సుహృదులైన వానరులు ఆయనను దేవతలు దేవేంద్రుని వలె పట్టాభిషిక్తుని గావించిరి. వారు బంగారు చువ్వలు దండము కలిగిన స్వచ్ఛమైన ఛత్రమును పట్టిరి. ఇంకను బంగారు పిడులు గల మేలైన తెల్లని వింజామరలతో వీచిరి. అమూల్యములైన వివిధములగు రత్నములను, నానా విధములగు బీజములను, ఓషధులను, పాలుగారునట్టి వృక్షములకు పూసిన చక్కని పువ్వులను, తెల్లని వస్త్రములను, అనులేపములను, భూమిపైనను జలములలోనూ ఉత్పన్నములై సువాసనలను వెదజల్లుచున్న పూలమాలలను, దివ్యములైన చందనములను, పలు విధములగు సుగంధములను, బంగారు అక్షతలను, కొర్రధాన్యములను, తేనెలను, నేతులను, పెరుగులను, పులిచర్మములను, వరాహచర్మముతో సిద్ధపరచబడిన పాదరక్షలను, మైపూతలను, గోరోచనమును, మణిశిలలను అవివాహితలైన 16 మంది యువతీమణులు తీసుకొని వచ్చిరి. అనంతరము వానర శ్రేష్ఠుడగు సుగ్రీవుని పట్టాభిషిక్తుని చేయుటకు ముందుగా ఆ వానరులు హోమములు మున్నగు విధులను నిర్వహించుటకై ఆహ్వానించిన బ్రాహ్మణోత్తములకు అమూల్యములగు రత్నములను, నూతన వస్త్రములను, మధురములగు భక్ష్యములను సమర్పించి వారిని సంతోషపరచిరి. మంత్రవేత్తలైన ఆ ఋత్విజులు హోమవేదికకు 4 వైపులా దర్భలను పరచి ప్రజ్వలించుచున్న అగ్నిదేవునకు వేదమంత్రములచే పవిత్రములైన హవిస్సులను సమర్పించిరి. అనంతరము రమ్యమైన రాజభవనము యొక్క పైభాగమున శ్రేష్టములైన ఆస్తరణములను పరచిరి. ఆ భవనమును రంగురంగుల పూలమాలలతో అలంకరించిరి. అచట బంగారు కాళ్లు గల ఆసనమును ఏర్పరచిరి. ఆ ఋత్విజులు వేదమంత్రములను పఠించుచూ ఆసనముపై సుగ్రీవుని తూర్పు ముఖముగా కూర్చుండబెట్టిరి. వానర శ్రేష్ఠులు నలుదిక్కుల యందుగల నదీజలముల నుండియు, పుణ్యతీర్థముల నుండియు, సమస్త సముద్రముల నుండియు నిర్మలములైన పవిత్ర జలములను తీసుకుని వచ్చి బంగారు కలసములలో ఉంచిరి. మహర్షులు సూచించిన రీతిగా కల్పసూత్రములను అనుసరించి విద్యుక్తముగా శాస్త్రప్రకారము శుభ్రమైన బంగారు కలసములతో, వృషభముల కొమ్ములతో నిర్మలములైన ఆ పరిమళ జలములను తీసుకొని గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు మున్నగు వానర ప్రముఖులు సహస్రాక్షుడైన ఇంద్రునకు వసువుల వలె సుగ్రీవునకు అభిషేక మహోత్సవమును నిర్వహించిరి. సుగ్రీవుని పట్టాభిషేక మహోత్సవము ముగిసిన వెంటనే మహాత్ములైన వేల కొలది వానరోత్తములు అందరును పరమ సంతోషముతో తమ ప్రభువునకు జయధ్వనులు కావించి కోలాహలమునర్చిరి. వానరోత్తముడైన సుగ్రీవుడు శ్రీరాముని ఆదేశమును పాటించుచు అంగదుని అక్కున చేర్చుకొని అతనికి యువరాజ పట్టాభిషేకమును జరిపెను. అంగదుడు అభిషిక్తుడైన వెంటనే మహానుభావులైన వానరులు బాగు బాగు అనుచు జయనినాదములు చేసిన పిమ్మట వారు సుగ్రీవుని అభినందించుచు పూజించిరి. ఈ విధముగా సుగ్రీవాంగదుల పట్టాభిషేక మహోత్సవములు ముగిసిన పిమ్మట వానరులెల్లరును పట్టరాని సంతోషముతో మహాత్ములైన రామలక్ష్మణులను పదే పదే కొనియాడిరి. పర్వత గుహయందు మనోహరముగానున్న ఆ కిష్కింధా నగరము పతాకములతో, ధ్వజములతో విరాజిల్లెను. అందలి జనులందరూ సంతోషముతో పొంగిపోయిరి. మహాపరాక్రమశాలియగు ఆ వానర ప్రభువు శ్రీరాముని కడకు వచ్చి పట్టాభిషేక మహోత్సవముల శుభవార్తలను ఆ ప్రభువునకు నివేదించెను. తన భార్యయగు రుమను చేపట్టెను. దేవేంద్రుడు అమరావతిని వలె అతడు రాజ్యాధికారమును స్వీకరించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధా కాండమునందు ఇది 26వ సర్గము.